హలో అందరికీ, ఈరోజైతే మంచి స్పెషల్స్తో మీ ముందుకు వచ్చాను. మా పాప బర్త్డే అనమాట, మా చిన్న పాప బర్త్డే. తనకి ఇష్టమైన బిర్యానీ అయితే చేసిన, ఇంకా బిర్యానీతో పాటు మంచిగా 2 వంటలు అయితే చేసిన అనమాట. అవి ఏంటనేది చూపిస్తా. ఈ బిర్యానీ మాత్రం సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. ఇదైతే ఎంత బాగుందో, అప్పటికప్పుడే అన్నీ మంచిగా నూరేసి చేసిన అనమాట. అన్నీ ఇంట్లోవే, బయటి అయితే మసాలాలు ఏం యూజ్ చేయలేదు. ఎట్లా చేసిన అనేది కూడా నేను పెడతాను, షార్ట్ వీడియోలోనే పెడతాను, చూడండి. చాలా బాగుంది. ఆ తర్వాత రైతా కూడా మంచిగా చేసిన అనమాట. కొత్తిమీర అలాగే ఉల్లిగడ్డలు అలాగే కోసేయకుండా మనం చేయితో ఇలా మంచిగా ఇట్లా మనం వచ్చేసి వాటిని ఇట్లా కలపాలన్నమాట. కలిపినాకనే పెరుగు అనేది వేయాలి, బాగా మంచిగా కలిపి. ఇక అప్పుడే చాలా బాగుంటుంది. ఆ తర్వాత చికెన్ పులుసు అయితే పెట్టిన అనమాట. ఇది పొద్దునట్టే మంచిగా, ఇది దోశకి అలాగే బిర్యానీలోకి వైట్ రైస్లోకి పెట్టిన. ఇది కూడా సూపర్గా ఉంది కర్రీ, మంచిగా కుదిరిందనమాట. ఇంకా ఆ తర్వాత దీంతో పాటు ఏం చేశానో చూపిస్తా. ఇంకా చికెన్ పులుసుతో పాటు వైట్ రైస్ కూడా చేసిన. ఆ తర్వాత చూపిస్తానండి. వైట్ రైస్ అయితే చేసిన. ఇంకా వైట్ రైస్ ఇప్పుడు బిర్యానీ ఉడికేసరికి మా పిల్లలకి ఆకలేయడం వల్ల వైట్ రైస్ తినేసిరనమాట. ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసి రసం అనమాట. మంచిగా ఘాటుగా రసం అయితే చేసిన. ఇంకా బిర్యానీ తిన్నాక మంచిగా డైజెషన్ అవ్వాలి కాబట్టి రసం పౌడర్ వేసి మంచిగా చేసిన అనమాట. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మా పాపను విష్ చేయండి.